అందరికీ నమస్కారం అండి. కొత్త సాఫ్ట్వేర్ ఒకటి వచ్చింది, పెరి సర్వీస్ 80 అని చెప్పేసి. ఆ సాఫ్ట్వేర్ని మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో నేను ఈ వీడియో రూపంగా చెప్తాను. ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదండి, స్టార్ట్ ఈ బటన్ ఇక్కడ ఈ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ ఇక్కడ ఏం చేస్తామంటే కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఏదో ఒక దాని మీద ఒకసారి క్లిక్ చేసి పి అని ప్రెస్ చేయండి. పెరి సర్వీస్ 79 అని ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. చేసాక ఎస్ఆర్ నో అడుగుతుంది. ఎస్ ప్రెస్ చేయండి. ఎస్ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అన్ఇన్స్టాల్ అవుతుంది. అన్ఇన్స్టాల్ అయిన తర్వాత క్లోజ్ చేయండి. నేను పెరి సర్వీస్ 80 అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఇస్తాను. దీంట్లో ఓపెన్ చేసినాక పెరి సర్వీస్ 80 అని ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఎస్ ప్రెస్ చేయండి. ఎస్ ప్రెస్ చేసాక మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ కొట్టి క్లోజ్ కొట్టాలి. ఓకే, అయిపోయిన తర్వాత మనం స్టార్ట్లోకి వెళ్ళి సర్వీసెస్ అని టైప్ చేయండి. సర్వీసెస్ అని టైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఒక దాని మీద క్లిక్ చేసి పి అని కొట్టండి. పెరి సర్వీస్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి స్టార్ట్ కొట్టండి. ఓకే, స్టార్ట్ కొట్టాక మళ్ళీ ఇంకోసారి రైట్ క్లిక్ చేసి రీస్టార్ట్ కొట్టండి. మళ్ళీ పెరి సర్వీస్ మళ్ళీ రైట్ క్లిక్ చేసి 2 సార్లు రీస్టార్ట్ కొట్టి అప్పుడు ఓకే చేస్తే ఆటోమేటిక్గా కొత్త సాఫ్ట్వేర్ పెరి సర్వీస్ 80 అనేది ఇన్స్టాలేషన్ అవుతుంది. ఓకేనండి. ఇన్ కేస్ ఏదైనా ఈజీ అయితే ఎనీ డెస్క్ మెసేజ్ చేయండి. తెలిసిన వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోండి.